నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ అండి, సీతాఫలం నీతి. నాగావళి నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న ఆనంద మహర్షి కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆయన రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన చెప్పిన సంగతులు ఆసక్తికరంగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామస్తులు వాళ్ళందరూ ఆ సమయానికి అక్కడ చేరుకునేవారు. ఓ రోజు ఆయన ఉపన్యసిస్తూ ఉండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తి బట్టలు తడిసి ఉన్నాయి. ఇతడు నదిలో కొట్టుకుపోతూ ఉంటే రక్షించి తీసుకువచ్చాం గురువుగారు అని నలుగురు చెప్పారు. అతడు కొంచెం సేపు సేద తీరాక, నదిలో ఎలా పడిపోయావు నాయనా అని అడిగారు స్వామీజీ. పడిపోలేదు, కావాలని దూకేశాను అన్నాడు ఆ వ్యక్తి. నా జీవితంలో అన్ని కష్టాలే, ఏ పని చేసినా కలిసి రావటం లేదు. ఆఖరికి భార్య పిల్లలను కూడా పోషించుకోలేక జీవితం మీద విరక్తిగా ఉండి చచ్చిపోదామని ఇలా చేశాను అని చెప్పాడు. అంతా విన్న స్వామీజీ, సరే బాగా నీరసంగా ఉన్నావు, ఈ పండు తిను అంటూ ఒక సీతాఫలాన్ని అందించాడు. సీతాఫలం అందరికీ తెలుసు కదండి. ఎంతమందికి తెలుసో కామెంట్ రాయండి. అతడు రావురమంటూ ఆ పండును తినేశాడు. స్వామీజీ ప్రశాంతంగా అతడి వైపు చూస్తూ, పండంతా తిన్నావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావేం అని ప్రశ్నించారు గురువుగారు. ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. గురువుగారు ఏం చేసినా ప్రాక్టికల్గానే చూపిస్తారు. అలాగా ఆ స్వామీజీ కూడా అతనికి పండంతా తిన్నావు బాగానే ఉంది, గింజలు మాత్రం ఎందుకు ఊసేసావు అని అడుగుతుంటే ప్రజలంతా ఆశ్చర్యపోయి వింటున్నారు. ఆ వ్యక్తి మాత్రం పకాలు నవ్వి, గింజలు తినటానికి పనికిరావుగా స్వామి, పండంతా తినగలుగుతాం కానీ గింజలు తినలేం కదా స్వామి అని చెప్తాడు. అందుకే ఉమ్మేశాను అన్నాడు. మరి గింజలు అడ్డు రాగానే తినటం మానేయలేకపోయావా అంటూ మరో ప్రశ్న వేశారు స్వామీజీ. మరి గింజలు అడ్డొచ్చినాయి, మరి పండు ఎందుకు తిన్నావు? పండు కూడా పాడేయాలి కదా గింజలతోటి, మరి పండంతా తినేసి గింజలు ఎందుకు ఊసేసావు అని స్వామీజీ మళ్ళా ప్రశ్న వేశారు. మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే స్వామీజీ అంటాడు అతను. అప్పుడు స్వామీజీ నవ్వి, జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే, గింజలు తొలగించుకుంటూ పండు తిన్నట్లే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి. ఎంత బాగా ప్రాక్టికల్గా చూపించారు. సీతాఫలం ఇచ్చి తినమని అంటే మనం ఎలా చూపించారండి ప్రాక్టికల్గా. గింజలు తీసేస్తే గింజలు లాంటి కష్టాలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. ఆ కష్టాలు మనము గింజల్లాగా మనం వేసేస్తాం కదండి. మిగతా పండంతా తినేశాడు, కష్టాలు అనేవి గింజల రూపంలో వచ్చినవన్నీ పాడేశాడు. దాన్ని అనుభవించాలి కానీ ఇలా మధ్యలోనే ఆపేసుకుంటావా అని అడుగుతారు స్వామీజీ. దానికి ఆ వ్యక్తి సిగ్గుపడి, నిజమే స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చెయ్యను, కాయ కష్టం చేసుకొని బతుకుతాను అన్నాడు. ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. స్వామీజీ దగ్గరికి, గురువుగారి దగ్గరికి వెళ్తే మనకండి అన్ని ప్రాబ్లమ్స్కి సాల్వ్ చెప్తారండి. అన్నీ ఎంత కష్టం కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అవ్వండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అవ్వనివ్వండి, ఎవరైనా సరేనండి, వాళ్ళ దగ్గరికి వాళ్ళ శరణ వెళ్తే చాలు మనకి కష్టాలు దూరం అయిపోతాయండి.
భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అండి. గిఫ్ట్ అంటే ఏంటంటే వాళ్ళు సాధన చేసి చేసి తపస్సు చేసి చేసి అది ఆ ఫలాన్ని వాళ్ళు పొందారు. ఆ ఫలంకి మనకి మనకి ప్రతిఫలంగా ఇస్తారు మనకు కూడాను. ఎంత దయామయులండి. అలాగా గురువుగారు సీతాఫలం ఇచ్చి చూపించారు ఆ అబ్బాయి అతనికి, ఆ నిరుపేదకి. గింజలు ఊసేసావు, గుంజంతా తిన్నావు నువ్వు, గుంజు బాగానే ఉంది, గింజలు ఎందుకు ఊసేసావు అంటే గింజల్లాగా కష్టాలు వస్తూ ఉంటాయి, వాటిని కూడా మనము సర్దుకుంటూ వెళ్ళిపోవాలి. జీవితం కష్ట సుఖాలు రెండు ఉంటాయండి లైఫ్లో. అన్నీ జతలు ఉంటాయండి. సుఖం దుఃఖం ఉంటుంది, కష్ట సుఖం ఉంటుంది, అన్నీ ఏ ఫీల్డ్లో ఎక్కడికైనా వెళ్ళండి మీరు, రెండు ఉంటాయి. రెండు ఉంటాయండి. రెండు సర్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన జీవితము సార్థకం అవుతుంది. నమస్తే అండి. ఎలా ఉంది చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.